ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసీ 2025కి సంబంధించి మనకు ఒక డౌట్ అయితే వచ్చింది. సండే కూడా కౌన్సిలింగ్ జరుగుతుందా, ఆ సండే ఉన్న వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి అన్న దాని రిలేటెడ్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్లో మీరు చూసుకున్నట్టయితే మనకు సండే కూడా ఉండడం అయితే జరిగింది. సో మరి సండే వెరిఫికేషన్ చేస్తారా, సండే హాలిడే కదా అని చెప్పి చాలామందికి అయితే డౌట్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏపీ పాలిసీ 2025కి సంబంధించి సండే మనకు కౌన్సిలింగ్ డేట్ అయితే పడ్డది. కాబట్టి మరి సండే కూడా కౌన్సిలింగ్ చేస్తారా అంటే 100% సండే కూడా మనకి కౌన్సిలింగ్ అయితే చేస్తారు. ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ యొక్క ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉందో ఇది డెడికేటెడ్గా కొన్ని డేస్ మాత్రమే మెన్షన్ చేశారు. కాబట్టి ఆ పర్టికులర్ డేస్లో మనకు హాలిడేస్ ఉన్నా, ఆర్ఎల్స్ వీకెండ్స్ ఉన్నా, ఆర్ఎల్స్ సాటర్డే ఉన్నా, సండే ఉన్నా ఇవేవి కూడా మనకు డిస్టర్బ్ అయితే చెయ్యవు. కంప్లీట్గా వాళ్ళు ఏదైతే మెన్షన్ అయితే చేశారో ఆ డేట్స్లో వెరిఫై అనేది జరుగుతుంది. సో ఎవరికైతే సండే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పడిందో ఖచ్చితంగా ఆ డే అయితే వెళ్ళండి. హెచ్ఎల్సి సెంటర్ ఉంటుంది, అక్కడ మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై అనేది చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాలేజ్ కానీ స్టడీయింగ్ కానీ ఇది ఒక 1 year 2 years ఆర్ఎల్స్ మనకు 1 month 2 months ఇలా ఏదైనా సర్టెన్ స్ట్రక్చర్లో మనకు ఉండే ప్రాసెస్ అయితే అప్పుడు మీరు చెప్పినట్టు హాలిడేస్ కానీ వీకెండ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా రూల్లో ఉన్నట్టయితే అప్పుడు హాలిడేస్ అయితే వస్తాయి. కానీ ఇది మనకు ఒక షార్ట్ టర్మ్లో ఒక షార్ట్ టెన్యూర్లో మనకు ఒక ప్రాసెస్ సెట్ చేసి మనకు చేస్తున్నారు. దీని యొక్క స్టార్టింగ్ అండ్ ఎక్స్పైరీ మనకు ఆల్రెడీ డేట్స్ అనేవి తెలిసేసి ఉన్నాయి. కాబట్టి ఇందులో ఈ డేన ఈ వర్క్ జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు అంటే ఖచ్చితంగా ఆ డేన ఆ వర్క్ అయితే జరుగుతుంది. అది హాలిడేస్ ఉన్నా సండేస్ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ స్టాప్ అయితే అవ్వదు. కాబట్టి సండే ఉన్న వాళ్ళు మరి ఎప్పుడు వెళ్ళాలనో ఇంకా వేరే చోటికి వెళ్ళాలనో ఇలా థింక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా మీకు సండే ఉంది కాబట్టి సండేన వెళ్ళిపోండి, వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.